దుబాయ్ ఇరాన్పై అటాక్ ఇస్తుందా, లేదంటే అమెరికానే డైరెక్ట్గా ఇరాన్పై అటాక్ ఇస్తుందా, ఏం జరుగుతుందో చూడ. ఒకసారి మళ్ళీ నిన్న జరిగిన దాడికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. రైట్. సో ప్రెసెంట్ ఈ వార్తకు సంబంధించి ఆర్టీవీ మొదటిగా బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో అది తప్పు అని అంటున్నారు. బట్ మీకు నేను చూపిస్తున్నాను, అది ఇరాన్ అటాక్ ఆన్ దుబాయ్ అనగానే ఫస్ట్గా వచ్చే వార్త ఇది. మీకు చాలా ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు నేను చూపిస్తాను. రైట్, ఒక్కసారి ప్లీజ్ కెమెరా జూమ్ చేసుకోండి. సో యుఎస్ ఎంబసీ ఇన్ దుబాయ్ హిట్ ఇజ్రాయెల్ పౌన్స్ ఇరాన్ లెబనాన్ యాజ్ డెత్ టోల్ రైజెస్. రైట్. సో ఇదొకటే కాదు, చాలా పెద్ద మొత్తంలో ఇదే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ కథనాల మీరు జూమ్ చేయండి కెమెరా. రైట్, ఎంబసీ కార్యాలయ పైన, దుబాయ్ ఎంబసీ కార్యాలయాల పైన ప్రెజెంట్ అమెరికా ఎంబసీ కార్యాలయం పైన ఇరాన్ దాడి చేసినట్టుగా మీరు అవసరమైతే చెక్ చేసుకోండి. సో యుఎస్ ఎంబసీ ఇన్ దుబాయ్ హిట్ బై ఇరాన్, ఇది ప్రధానంగా వచ్చిన వార్త. ఇది అల్ జజీరా అనేటువంటి ఇంటర్నేషనల్ మీడియా కథనంలో వచ్చిన వార్త. తర్వాత ఎన్డీటీవీలో వచ్చింది ఇరాన్స్ డబుల్ స్ట్రైక్ ఇన్ దుబాయ్. దుబాయ్లో వరుస దాడులకు పాల్పడింది యుఎస్ ఆర్మీ బిల్డింగ్ అండ్ ఆస్ట్రేలియన్ బేస్ హిట్. సో ఇది ఇంకొక వార్త. సో ఇంకొక కథనానికి సంబంధించి ఒక వ్యక్తి తన పర్సనల్ ఇంటెన్షన్ని షేర్ చేస్తున్నాడు ఇక్కడ. ఐ వాజ్ ఆన్ ఎమిరేట్స్ ఫ్లైట్ టు దుబాయ్ దట్ టర్న్ అరౌండ్ ట్వైస్ బికాస్ ఆఫ్ ఇరానియన్ మిసైల్స్. నేను ఒక ఫ్లైట్లో వస్తున్నాను, దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్లో నుంచి నేను టువర్డ్స్ ఎన్ రూట్ టు తను ఎక్కడికి వెళ్తున్నారు, మరి వెళ్తున్న సమయంలో ఆ ఫ్లైట్ అనేది 2 ప్రమాదాలను తప్పించుకుంది అని చెప్పి ఇంకొక వార్త. ఇరాన్స్ స్ట్రైక్స్ ఆర్ పుట్టింగ్ దుబాయ్ సేఫ్, హ్యావ్ రెప్యుటేషన్ అండర్ స్ట్రైన్. సో మొత్తంగా దుబాయ్ నగరం పైన, దుబాయ్ ఉన్నటువంటి ఆ విమానాశ్రయం పైన, దుబాయ్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ కార్యాలయం పైన దాడి జరుగుతుంది. ముమ్మాటికి వాస్తవం. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇరాన్ అటాక్ ఆన్ దుబాయ్ అని కొడితే మీకు ఈ వార్తలు వస్తూ ఉంటాయి. సో చాలామంది దీన్ని తప్పు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ అంటున్నారు. సో తర్వాత ఇంకేరు చెప్తున్నారు. బట్ మీరు కన్ఫర్మ్ చేసుకున్న 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ వార్తని ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఇరాన్ అటాక్స్లో ఈరోజు దుబాయ్ ఎంబసీ కార్యాలయం, ఏదైతే అమెరికా ఎంబసీ కార్యాలయం దుబాయ్లో ఉన్నటువంటి బిల్డింగ్ కుప్ప కూలిపోయింది. కొంత పాక్షికంగా అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ధ్వంసం అయిపోయింది. కావాలంటే మీరు ఆ ఇంటర్నేషనల్ మీడియా కథనంలో వచ్చిన వార్తల్ని కానీ లేదంటే ఇతరత్ర మీడియాని కూడా కంపేర్ చేసుకోండి. సో మీకు తెలిసిన వారు ఎవరైనా కనుక అమెరికాలో ఉన్న ఒక్కసారి వారితో కూడా క్రాస్ చెక్ చేసుకోండి. డ్రోన్లతో దాడి చేసింది అంటే అవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ వాటర్ అంతరవై పేలిపోయి ప్రెసైజ్ టార్గెట్స్లో భాగంగా ఆ డ్రోన్లు పేలిపోతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ డ్రోన్లు పేలిపోవడంతో అక్కడున్న ఎంబసీ కార్యాలయం పూర్తిగా కూడా కుప్పకూలిపోయింది. సో ఎంబసీ కార్యాలయం పైన దాడి జరిగిన విషయాన్ని ఇప్పుడు దుబాయ్ కూడా కన్ఫర్మ్ చేసింది. సో ప్రజెంట్ దుబాయ్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ కార్యాలయం కుప్పకూలిపోయింది. దాంట్లో ఎటువంటి తప్పుడు వార్త కానీ, మీకు తప్పు అందించే ఉద్దేశం కానీ, ఇది అవాస్తవం అని కానీ కామెంట్ చేసే వారికి జస్ట్ క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాను. సో 100% మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇరాన్ అటాక్ ఆన్ దుబాయ్ అని సెర్చ్ చేస్తే ఇప్పుడు రీసెంట్ కథనాల మేరకి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దుబాయ్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ కార్యాలయం కుప్పకూలిపోయింది. సో ఇప్పుడు అమెరికా కూడా దానికి అటాక్కి సిద్ధమవుతోంది. రిటర్న్ అటాక్లో భాగంగా అమెరికా కూడా తన వ్యూహరచన చేస్తోంది. ఇజ్రాయెల్ కూడా దీనికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున మిసైల్స్తో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అక్కడ దుబాయ్ ఉన్నటువంటి అమెరికా ఎంబసీ కార్యాలయం కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో, రైట్, మీరు చూస్తున్నాము ఆ టాప్ స్టోరీస్ చూడండి. యుఎస్ ఎంబసీ ఇన్ దుబాయ్ హిట్, ఇజ్రాయెల్ పౌన్స్ ఇరాన్ లెబనాన్ యాజ్ డెత్ టోల్ రైజెస్. సో మీరు మొదటిగా వచ్చిన కథనం చూడండి, అల్ జజీరా. దాంట్లో యుఎస్ ఎంబసీ ఇన్ దుబాయ్ హిట్, దుబాయ్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ కార్యాలయాన్ని పూర్తిగా కుప్పకూల్చారు. ఐ సా మిస్సింగ్ బీయింగ్ ఇంటర్సెప్టెడ్, ఇన్ఫ్లుయెన్సెస్ స్టిల్ ఆఫ్ షాక్ యాజ్ ఇరాన్ హిట్స్ దుబాయ్స్ అమెరికన్ ఎంబసీ కార్యాలయాన్ని. రెండో కథనం చూడండి, బీబీసీ అల్ జజీరా. ఇక న్యూస్ 18 సంబంధించి ఇంకొక ఆర్టికల్ కూడా చూస్తున్నారు. దుబాయ్ అబుదాబి లైవ్, పిఎం మోడీ స్పీక్స్ టు బ్రదర్ అమీర్ ఆఫ్ ఖతార్. తర్వాత దుబాయ్ న్యూస్, యుఏఈ కన్సిడరింగ్ మిలిటరీ యాక్షన్స్ అగేన్స్ట్ ఇరాన్. సో ఇటువైపు నుంచి యుఏఈ కూడా అటాక్ చేయడానికి సిద్ధమైపోయిందంట.
సో ఆ రెండు వార్తా కథనాలు మీరు చూడొచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కథనాలు ఆధారాలతో సహా చూపిస్తోంది. దుబాయ్ గవర్నమెంట్కి పాకిస్తాన్ మిలిటరీ సపోర్ట్కి రాలేదా అనేది ఒక కామెంట్. సో ఇక్కడ మీరు చూస్తున్న వారంతా కూడా కామెంట్ చేస్తున్న వారు ఫేక్ అని కానీ తప్పుడు కథనం అని కానీ చెప్తున్న వారందరూ కూడా ఒక్కసారి గమనించండి, ఇంటర్నేషనల్ మీడియా కథనాలు కూడా అవే చూపిస్తూ ఉన్నాయి. ఎందుకు మీకు ఉదాహరణగా చూపిస్తున్నానంటే కేవలం ఇక్కడ జరిగిన వార్త తప్పు అన్నందుకు మాత్రమే ఉదాహరణ చూపించాల్సి వస్తుంది. ఆర్టీవీ ఎప్పుడు కూడా అటువంటి తప్పుడు కథనాలను కానీ, మీరు చెప్తున్న కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వ్యూస్ కోసం ఆరాటపడాల్సిన పని ఆర్టీవీకి లేదు, వాస్తవాన్ని మాత్రమే చెప్తోంది. 100% ఒకటి రెండు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ వార్తను ప్రచురిస్తోంది. ఇజ్రాయెల్తో ఉన్నటువంటి చాలామంది భారతీయులతో మాట్లాడించాం, దుబాయ్లో ఉన్నటువంటి చాలామంది భారతీయులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. సో ఎప్పటికప్పుడు యుద్ధానికి సంబంధించిన విషయం పైన ఇన్ డీటెయిల్డ్ క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఆర్టీవీ మీకు అందిస్తోంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి దాడికి సంబంధించి ఎంబసీ కార్యాలయం పూర్తిగా కుప్పకూలిపోయింది. దీనికి తిరిగి రిటిలియేషన్లో భాగంగా అమెరికా అండ్ ఇజ్రాయెల్ కూడా సిద్ధమవుతోంది. యుఏఈ కూడా సిద్ధంగా ఉందంట, అంటే దుబాయ్ కూడా సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా దుబాయ్ వైపు నుంచి కూడా ఇరాన్పై మిసైల్స్ కురవచ్చు. ఇక్కడ కేవలం అమెరికాకి దుబాయ్, ఖతార్, కువైట్ ఈ దేశాలు సహకరిస్తున్నందుకే ఇరాన్ వాళ్ళపై దాడి చేయడం లేదు. ఇదే అదురుగా చూసి షియాలు ఎక్కువగా ఉండేటువంటి దేశం ఇరాన్, ఇక సున్నీలు ఎక్కువగా ఉండేటువంటి దేశం ఈ అరబ్ కంట్రీస్ అయినటువంటి కువైట్ కానీ దుబాయ్ కానీ ఇవన్నీ కూడా సున్నీలు ఎక్కువగా ఉంటారు. అంటే ఆ మతంలో కూడా రెండు రకాలుగా ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని అదునుగా చూసుకొని ఇరాన్ దీన్ని సమయంగా చూసుకొని వారిపై దాడి చేస్తోంది అనేటువంటి విషయం కూడా చాలామంది అనలిస్టులు చెప్తున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా దాడులకి సిద్ధమవుతున్నారంట. సో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా కూడా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్తలే వినబడుతూ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఆర్టీవీ మాత్రమే ఖచ్చితత్వమైన ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే. చాలామంది వేగ్గా ఊరికనే ఫేక్ అంటున్నారు, కానీ అక్కడ ఉన్న వారికి వాస్తవం తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఆధారం కూడా ఆర్టీవీ మాత్రమే చూపిస్తోంది. ఇక్కడ మీరు గమనిస్తే ఏ మీడియా ఛానల్ కానీ, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా ఇంకే మీడియా అయినా, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి ఏ మీడియా అయినా కూడా ఎప్పుడు కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం ఆర్టీవీ మాత్రమే ప్రతి ఇన్సిడెంట్లో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంది, పబ్లిక్తో మాట్లాడిస్తోంది. మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా దాని నుంచి సమాధానం తీసుకునే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. సో మీ ఒపీనియన్ని, మీరు చేసే కామెంట్స్ని కూడా ఇంత సీరియస్గా తీసుకొని దానికి సైతం ఆధారం చూపించగలిగేటువంటి అవకాశం కేవలం ఆర్టీవీలో మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియాలో ఆర్టీవీ మాత్రమే ఇటువంటి ప్రయత్నం చేస్తోంది. అప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధమైనా, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా కూడా 100% అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ని తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల్ని ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ పైన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించడం కోసం ఆర్టీవీ మాత్రమే అటువంటి ముందడుగు వేసి ప్రయత్నం చేస్తోంది. సో ప్రెసెంట్ ఇంకా కామెంట్స్ వస్తున్నాయి, బట్ వి నెవర్ కేర్. మీకు ఆధారాలతో సహా చూపించిన తర్వాత కూడా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయంటే పనిగట్టుకొని కామెంట్ చేయడం మాత్రమే అవుతుంది. సో ఒకసారి మళ్ళీ నిన్న అమెరికా ఎంబసీ కార్యాలయం పైన, ఎక్కడైతే దుబాయ్లో ఉన్నటువంటి అమెరికా ఎంబసీ కార్యాలయం పైన ఇరాన్ డ్రోన్స్ అటాక్ సంబంధించి ఆ విజువల్ మళ్ళీ చూడండి. Shit. Move. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.